తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ ఇంతకుముందు మనం అక్షర కార్యక్రమ కవి సమ్మేళనం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు కవిత. వచ్చేటప్పుడు ఒంటరివి, పోయేటప్పుడు ఒంటరివి, మధ్యలో ఈ బంధాల మీద ఎందుకు నీకు ఈ అమ్మో, ఎందుకు నీకు ఈ వాచల్యం, సాగు పుట్టుకలో ఉన్న ఒంటరివి, ఓటమిలో ఉన్న ఒంటరివి అని గుర్తుకో. ఆకాశమే హత్తుగా విజయం కోసం శ్రమించు, నీకు నీవే చివరి వరకు తోడు అని గ్రహించు. పైసకున్న విలువ మనిషికి లేదు, మనిషికున్న విలువ మంచితనానికి లేదు. మంచితనం ఉన్నవారికి లోకమంతా మర్చిపోతుంది. అందుకే ఈ రోజులలో మంచితనం చేతగానితనంగా మిగిలిపోయింది. నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు, డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు, అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు. ఏది శాశ్వతం, నీ వెనుక ఉన్న డబ్బా, నీ ముఖానికి ఉన్న అందమా? అసలు నువ్వే భూమి శాశ్వతం కావు. ఇవన్నీ నీకెలా శాశ్వతం అవుతాయి? ఒంటరిగా తల్లి గర్భం నుండి వచ్చావు, ఒంటరిగానే భూగర్భంలో కలిసిపోతావు. ఇది నిజం. సంపద ఒక డబ్బుతో పోతుంది, అందం ఒక వ్యాధిలో పోతుంది, గౌరవం ఒక తప్పులో పోతుంది, ప్రాణం కూడా ఒక క్షణంలో పోతుంది. మరి దేనికి చూసి గర్వపడుతున్నారు ఓ మనిషి? దేనికి చూసి గర్వపడుతున్నారు ఓ మనిషి? ఉగాది కొత్త జీవితం కవితా శీర్షిక. అందరిలో బాబు నర్సయ్య వెంటరాగ జీవనుడొచ్చన్ కొత్త జీవనం వచ్చన్. నర్సయ్య వెంటరాగ జీవనుడొచ్చన్ కొత్త జీవనం వచ్చన్. విశ్వావసు నామమందు మొలకై పుట్టి నాయకుడయ్యన్ ప్రజల నాయకుడయ్యన్. విశ్వావసు నామమందు మొలకై పుట్టి నాయకుడయ్యన్. నీ ఆశలు నింగిలోకి ఎగరని, ఎందుకంటే ఎడారిలో ఒంటరిగా మారిపోతాం. చీకటి పొరలను తొలగించు, కన్న దైవాలను ఒక్కసారి మనుషులను నీ కన్నులాగా చూడు. ప్రేమలో బలకరించు, నీ తనువులోని అలంకారం నీ నుంచి వెళ్ళిపోతుంది. నీ జన్మకు విత్తనాలతో పాటల పంటలు పండించి పామర్ల మనసు దోచే రచయితులకు నా రచనా వచనాలతో పాటల పల్లవులతో పదార్థం చేస్తున్నాను. ఈ రోజున మన ఊరి కవులు, కళాకారులు, రచయితలు, రచనాపరులు, గాయకులు, గేయకులు అందరూ ఒకటి సఖ్యతగా సామూహికంగా సమ్మేళనమై పడమేట కళా సాహిత్యంలో కవి సమ్మేళనం ఏర్పాటు చేయడం అభినందనీయం. ఈ సమసమాజంలో మీ పాటలతో, తడాని గొంతుకలతో ప్రాణం పోసి, మీ కవిత కథనాలతో కలుషితమైన మనుషుల మనసు తలుపులు తట్టి మానవత్వాన్ని పరిమళం నింపాలని కోరుకుంటున్నాను. చిన్న కవిత. నేను ఒక చిన్న కవిత రాయడం జరిగింది. నా కుడి మేళ నా కడమేడ, కాలం పేరు మార్చిన నీ ప్రేమ మాత్రం తగ్గలేదు. నీ పాత పేరులోని పరిమళమే నీ కొత్తదనంలో పులకరిస్తుంది. నా కుడిమేళ నా కడమేడ. నీవు ఒక భావం కాదు, నీవు ఒక గ్రామం కాదు, నీవు ఒక భావం. నీవు ప్రేమకు చిరునామా, నీవు అనుబంధానికి ఆలయం. నా కుడిమేళ నా కడమెడ. నీ మాటలో మాధుర్యం, నీ మనసులో నిర్మలమైన ప్రేమ, నీ నవ్వులో నిజం, నీ ఆలోచనలు ప్రజాస్వామ్యం. నా కుడిమేళ నా కడమెడ. నీ మట్టి ఒక జ్ఞాపకాల పుట్ట, నీ గాలి ఒక సంజీవిని, నీ నీరు ఒక అమృత భాండవం. నా కుడిమేళ నా కడమెడ. పేరుతో విధ్వంసం చేయడం, ఆధిపత్యం కోసం, అన్వాయుధాల కోసం, పెట్రోల్ కోసం, పేరు కోసం ఆక్రమణలతో సాగుతున్న యుద్ధకాండ విశ్వమంతా భస్మీపట్నం చేసి, పర్యావరణం హరణం చేసి, వనరులన్నీ నిర్మూలనం చేసి, మనుషులు లేని శవాల విబ్బరిని పాలించేదెవడు, పరిపాలించేదెవడు? సృష్టిలో ఏ జీవి తన జాతిని చంపుకోదు.
కొంచెం వీడియో చేయండి. వీడియో పెట్టించారు. ఫోటో వీడియో ఫోటో కూడా చేయండి. పరాభవ నామ సంవత్సర ఉగాది సంవత్సరం పురస్కరించుకొని కడమిడ సాహితీ ఆధ్వర్యంలో ఈరోజు ఉగాది కళా కవి మహోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. దీనికి అధ్యక్ష వహించిన రాజేష్ సార్ గారికి, అలాగే ఆదిత్య సార్ గారికి, శ్రీనన్న గారికి, అలాగే అశోక్ గారికి, మమ్మల్ని ఆహ్వానించి అంటే మా గ్రామ ఉప సర్పంచ్ గారికి, అలాగే వార్డు సభ్యులు రాపర్ నరసింహరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కళలను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లడంలో కొడిమ్యాల కడమిడ సాహితీ అనేది ముందంజలో ఉంటుంది. ఇందుకు ముందుండి ప్రతి సంవత్సరాన్ని పంచాంగ శ్రవణం చేపిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి గ్రామ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఈ పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభ సందర్భంగా ఈరోజు కొడిమ్యాలలో కడమెడ కళా సాహితీ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ సమ్మేళనంలో కవులు తమ యొక్క కవితల్ని వినిపించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రథమ పౌరులు